వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ప్రస్తుతం నడుస్తోందంతా ఆన్లైన్ లావాదేవీలే. అయినా సరే లిక్విడ్ క్యాష్ కూడా ఉండాల్సిందే. కొన్నిసార్లు అది లేనిదే ఏ పని జరగదు. నగదును ఏటీఎంలలో విత్డ్రా చేసుకున్నప్పుడు చిరిగిన నోట్లు వస్తూ ఉంటాయి. ఇక వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక చాలా మంది తంటాలు పడుతూ ఉంటారు. డ్యామేజ్ అయిన నోట్లను ఈజీగా మార్చుకోవచ్చు. ఎలా మార్చుకోవాలి, దానికి ఉన్న నిబంధనలు ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది అనే విషయాలు మీకోసం. సాంకేతికత ఎంత ఉన్నా కొన్ని అంశాలు మాన్యువల్ గానే చేయాల్సి ఉంటుంది. ఇక డబ్బుల విషయంలో కూడా ఇది వర్తిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నిసార్లు ఆన్లైన్ లావాదేవీలు చేయలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు నగదు మార్పిడులు, కొనుగోళ్లు, విక్రయాలు చేయాల్సి ఉంటుంది. దీనికోసం నగదును ఏటీఎంలలో విత్డ్రా చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో కొన్ని నోట్లు చిరిగినవి వస్తుంటాయి. వాటిని ఎలా మార్చుకోవాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ వాటిని సులువుగా మార్చుకోవచ్చని ఆర్బీఐ మార్గదర్శకాలను ఎప్పుడో విడుదల చేసింది. చిరిగిన నోట్లు వస్తే వాటిని తీసుకోవడానికి బ్యాంకులు నిరాకరించకూడదని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు టీవీ ప్రకటనలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇప్పుడు ఏటీఎం నుంచి వచ్చిన చిరిగిపోయిన నోట్లను అతికించి రహస్యంగా చెలామణీ చేసే బదులు ఆర్బీఐ నిబంధనల ప్రకారం వాటిని మార్చుకుని కొత్త నోట్లను పొందవచ్చు. ఏటీఎం నుండి డబ్బును విత్డ్రా చేయడానికి వెళ్లినప్పుడు చిరిగిన నోట్లు, పాతబడ్డ నోట్లు వచ్చినట్లయితే ఆందోళన చెందుతుంటారు. కానీ పెద్ద నోటు, చిన్న నోటు అని ఆందోళన చెందాల్సిన పనిలేదు. సులువుగా మార్చుకుని కొత్త నోటును పొందవచ్చు. చాలా మందికి ఈ విషయం తెలియక టెన్షన్ పడుతుంటారు. కానీ వాటిని సులువుగా మార్చుకుని కొత్త నోట్లు తీసుకోవచ్చు. చిరిగిన నోట్లను ఏటీఎం మిషన్ బయటకు వచ్చిన వెంటనే బ్యాంకుల దగ్గరకు తీసుకువెళ్లాలి. ఆ తర్వాత ఓ అప్లికేషన్ రాయాలి. అందులో మీరు డబ్బు తీసుకున్న తేదీ, డబ్బు విత్డ్రా చేసిన సమయం, మీరు డబ్బు విత్డ్రా చేసిన ఏటీఎం పేరును మెన్షన్ చేయాలి. దీనితో పాటు ఏటీఎం నుంచి జారీ చేసిన స్లిప్ కాపీని కూడా జత చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు స్లిప్ జారీ చేయకపోతే మీరు మొబైల్లో స్వీకరించిన లావాదేవీల వివరాలను తెలియచేయవచ్చు. అన్ని బ్యాంకులు, బ్రాంచుల్లో అలాంటి నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. దీనిపై రిజర్వ్ బ్యాంకు కూడా ఎప్పటికప్పుడు సర్క్యులర్లను జారీ చేస్తూనే ఉంటుంది. దాన్ని అనుసరించి బ్యాంకులు పనిచేస్తూ ఉంటాయి. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, ప్రైవేట్ సెక్టార్ బ్రాంచుల్లో మార్చుకోవచ్చు. ఇక 10 కంటే ఎక్కువ విలువైన నోట్లను మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఒకసారి 20 నోట్లను మార్చుకునే వీలుంది. మార్చుకునే నోట్ల విలువ 5,000కు మించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. సో చిరిగిపోయిన నోట్లు వస్తే నో టెన్షన్. హాయిగా బ్యాంకులకు వెళ్లి చిన్న అప్లికేషన్ రాసిచ్చి వాటి స్థానాల్లో కొత్త నోట్లు తీసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గర ఇలాంటి చిరిగిన నోట్లు ఉంటే సరైన ఆధారాలతో వెళ్లి ఎక్స్చేంజ్ చేసుకోండి.